అయ్యగారే నెంబర్ వన్. అయ్యగారి తర్వాతే ఎవరైనా, ఇంకెవరి వల్ల కాదు, అయ్యగారే. వాడే కరెక్టు, వాడే కరెక్టు, అయ్యగారే. లెనిన్ సినిమా మన అయ్యగారు అంటే అఖిల్ నటించిన సినిమా. భాగ్యశ్రీ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది మురళీకిషోర్ గారు. యాక్చువల్లీ ఈ సినిమా మీద నాకు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేవు. పైగా చాలాసార్లు పోస్ట్ పోన్ అయ్యి ఈరోజు రిలీజ్ అయింది. సో మన అయ్యగారు హిట్ కొట్టారో లేదో ఈ వీడియోలో చూద్దాం. ఏ సినిమాకైనా స్టోరీ ఎలా ఉన్నా స్క్రీన్ ప్లే బాగుండాలి, ఎంగేజింగ్గా ఉండాలి. అలా ఉంటే ఆ సినిమా మ్యాక్సిమం హిట్ అవుతుంది. ఈ సినిమా స్టార్టింగ్ కాస్త నెమ్మదిగా ఉన్న రాను రాను చాలా ఎంగేజింగ్గా, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ముఖ్యంగా ట్విస్ట్లు చాలా బాగున్నాయి. అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ వస్తుంది, అదైతే సూపర్ అనమాట. మనం అక్కడ ఒకటి అనుకుంటే అక్కడ ఇంకోటి జరుగుద్ది. అండ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కన్నా కూడా బాగా ఎంగేజింగ్గా, సూపర్గా అనిపించింది. ఈ సినిమాకు పెద్ద ప్లస్ ఏంటంటే సినిమా లెంత్. నాకు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు, బోర్ అనిపించలేదు. పైసా వసూలు సినిమా అని చెప్పచ్చు. కొన్ని సాంగ్స్ మూవీ స్టార్టింగ్లో కాస్త స్లో, ఈ రెండు పాయింట్సే నాకు నెగిటివ్ అనిపించాయి. మిగతావన్నీ పాజిటివ్సే. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ అద్భుతంగా నటించారు. హీరోయిన్ చాలా బాగా చేసింది. అండ్ ఫైనల్గా అయ్యగారు అఖిల్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన పాస్ట్ మూవీస్తో పోల్చుకుంటే చాలా 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 బాగా చేశాడు, చాలా డెవలప్ అయ్యాడు. అండ్ లుక్స్ పరంగా కూడా చాలా కొత్తగా కనిపించారు. సో ఫైనలీ అయ్యగారు హిట్ కొట్టేశాడు. ఇంకా టెక్నికలీ సాంగ్స్ ఓకే అనిపించాయి, బీజిఎం బాగుంది, ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది, ఆర్ట్ డైరెక్షన్ బాగుంది, కొన్ని డైలాగ్స్ అయితే సూపర్ అనిపించాయి. ఇంకా డైరెక్టర్ మురళీకిషోర్ గారు మెప్పించారు, విజయం సాధించారు. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్తో మనందరినీ అలరించాలని కోరుకుందాం. అండ్ ఫైనల్గా ఇంకొకసారి అయ్యగారే కరెక్టు, అయ్యగారి తర్వాతే ఎవరైనా.